निष्कम्पे नित्यपूर्णे निरवधि परमानन्दपीयूषरूपे निर्लीनानेकमुक्तावळि सुभगतमे निर्मलब्रह्मसिन्धौ कल्लोलोल्लासतुल्यं खलु विमलतरं सत्त्वमाहुस्तदात्मा कस्मान्नो निष्कळस्त्वं सकल इति वचस्त्वत्कलास्वेव भूमन्. ఆయన నిష్కంపేట. కంపం అంటే కదలిక లేదట. ఎక్కడ కదులుతాడు? అంతటా ఆయనే ఉన్నాడు కదా. కదలడానికి పక్కన జరగడానికి వేరే స్థలం ఉందా? మనం ఇప్పుడు ఒక కుర్చీలో కూర్చుంటాం, ఆ కుర్చీలో మనం ఫిట్ అయిపోతాం. ఇంకెవరికైనా జరిగే స్థలం ఇస్తారా? ఇవ్వలేం కదా. అలాగా ఈయన నిష్కంపే. ఎక్కడ చలనం లేదు, అంతటా వ్యాపించిపోయి ఉన్నది ఆ పరమాత్మ తత్వం. అలా దాన్ని మనకు అర్థం కావడానికి సముద్రంతో కూడా వర్ణిస్తున్నారు. ఆ సముద్రం ఉంటుంది, నది అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రవాహం చేస్తూ ఉంటుంది. మరి సముద్రం ఎక్కడన్నా కదులుతోందా? అది కదలదు. కదలకుండా అంత కనుచూపు మేర ఎక్కడ దాని ఎల్లలనేది మనకి తెలియకుండా ఆ సముద్రం అంతటా వ్యాపించిపోయి ఉంటుంది. అలాగా నిష్కంపే నిత్యపూర్ణే, ఎప్పుడు పరిపూర్ణ తత్వంతో ఉంటాడనమాట. ఆయనకి ఎప్పుడు అది అవ్యయ స్వరూపం. ఒకప్పుడు కొరత లేదు, ఒకప్పుడు మార్పు, పెరుగుదల, క్షీణత ఇవన్నీ లేవు. పూర్ణమిదం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ విధంగా ఆ పరిపూర్ణ స్వరూపంతో అంతటా వ్యాపించిపోయి ఉంటాడు. నిరవధి పరమానంద పీయూష పూర్ణే, ఆ అవధులు లేవట ఆ దేనికి? పరమానందానికి. పరమానంద అమృతం పీయూషు. ఈ పరమానంద అమృతానికి ఆయన ఆ పరమాత్మ తత్వంలో మోక్షం అని ఎందుకు అందరూ కలవరిస్తారు? అక్కడ ఉండే అనుభవం ఎలా ఉంటుంది అంటే ఆ పరమానంద అవధులు లేనటువంటి ఆనంద అమృత సముద్రం లాగా ఉంటుంది ఆ పరమాత్మ తత్వం, ఆ మోక్ష స్థితి. అందుకని అందరూ కూడా ఈ లోకాన్ని అన్నిటినీ, ఈ సుఖాలని అన్నిటినీ, ఈ చిన్న చిన్న సుఖాలు వీటిని అన్నిటినీ వదిలేసి ఆ పరమ సుఖం కోసం ప్రాకులాడుతూ దానికోసమే జీవితాలను వెచ్చించేవారు చాలా మంది ఉన్నారు. అది ఆ పరమాత్మ తత్వం. నిష్కంపి నిత్యపూర్ణి నిరవధి పరమానంద పీయూష రూపే. పరమానందం, ఆనంద అమృతమే సంద్రంగా ఉందట. ఆనంద అమృతం సంద్రంగా అంత నిండిపోయి కదలిక లేకుండా అలా ఉందట. అయితే మరి సముద్రంలో ఏముంటాయి? నిర్లీనానేక ముక్తావళి సుభగతమే. ఆ సముద్రంలో ఏముంటాయి? ఆ ముత్యాలు, రత్నాలు, ముఖ్యమైన విలువైనవన్నీ ఉంటాయి కదా. మరి నీ చెంత ఎవరు ఉంటారు? ఆ ముక్తులైన వాళ్ళు ఉంటారు. ఆ సముద్రంలో ఆ ముత్యాల వరుసలు, రత్నాల వరుసలు ఎలా ఉంటాయో స్వామి నీ చెంత అలాగే ముక్త జీవులైనటువంటి వాళ్ళందరూ నిన్నాశ్రయించి ఉంటారు, నీ చెంతనే ఉంటారు. ఆ పరమామృతంలో మనం చెప్పుకుంటుంటామే ఆత్మారాములై రమిస్తుంటారని భగవద్గీతలో చెప్పుకుంటామే. అదే ఆత్మారాములై రమించడం అంటే ఆ పరమాత్మ తత్వంలో సంలీనమైపోయి ఉంటారు. వాళ్ళే సముద్రంలో ముత్యాల వరుసలు లాంటి వాళ్ళట. అలాంటి ముక్త జీవులందరూ కూడా ఆయన ఆశ్రయించి ఆయన్ని సేవిస్తూ ఉంటారట. మరి ఈయన ఎలా ఉంటాడు? నిర్మల బ్రహ్మ సింధౌ. ఆ నిర్మలమైనటువంటి ఆ బ్రహ్మతత్వం సముద్రంలాగా ఉంటే ఈ ఆయనను ఆశ్రయించినటువంటి ముక్త జీవులందరూ కూడా ఆ సముద్రంలో ఉండేటువంటి ముత్యాల వరుసల్లాగా, ముత్యాల సరాల్లాగా ఆయన చుట్టూ చేరి ఆయన్ని ఆశ్రయిస్తూ ఉంటారట. మరి ఈ సందర్భం బాగానే ఉంది. మరి ఎలా చెప్తున్నారు? సరే, కల్లోలోల్లాస తుల్యం. మరి సముద్రానికి అలలు ఉంటాయి కదా, అది కల్లోలోల్లాస తుల్యం. ఆ అలలు ఎప్పుడు సముద్రం ఎప్పుడు కదలికలే, మరి కదలదు. కదలకుండా అక్కడనే అలలు వస్తూ ఉంటాయి. ఎక్కడ కదిలి ఇంకొక చోటికి నదిలాగా ప్రవహించదు. ఆ ఉన్న ప్రాంతంలోనే అలలు అలా తరంగాలు పైకి వచ్చి మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి. ఏంటయ్యా ఈ అలలేంటి అంటే ఆయన రూపుదాల్చడం. ఆ బ్రహ్మతత్వం ఎప్పుడైతే ఏ రూపం నిర్గుణంగా ఉంటే సంద్రం అల రూపంలో ఒక రూపంలో వచ్చిందంటే సాకారం. ఎన్ని అవతారాలు, ఎన్నెన్ని సార్లు
ఎంతమందిని అనుగ్రహించడానికి ఎన్ని రూపాల్లో, ఆచార్య రూపాల్లో, అంశ రూపాల్లో, అంశ రూపంలో, కళా రూపాల్లో ఎన్ని విధాలుగా స్వామి వచ్చాడు. ఇవి అలలు. ఆ పరమాత్మ ఆనందామృత సంద్రంలో ఆ అలలు ఏమిటయ్యా అంటే ఆయన వచ్చినటువంటి వివిధ అవతారాలు. అది కల్లోలోల్లాస తుల్యం. ఆ అలలు విమలతరం సత్వమాహుస్తదాత్మ. అవి కూడా ఆ రూపం ఇలా అల రూపంలో అంటే ఒకసారి రూపు తీర్చుకుంటాడు, ఒకసారి సత్వస్వరూపంగానే ఉండిపోతాడు, రూపం లేకుండా నిర్గుణత్వంలో ఉంటాడు. ఇక్కడ ఈ రెండూ చెప్తున్నారు. ఏంటి అంటే సకలం నిష్కలం. ఆ కళారూపంలో సాకార రూపంలో చూపిస్తున్నాడు, నిర్గుణ రూపంలో చూపిస్తున్నాడు. అది పరమామృత ఆనందామృత సంద్రం. అది ఆ పరమాత్మ తత్వం అయితే అందులో ఉండే అలలు ఏమిటయ్యా అంటే ఆయన వచ్చినటువంటి వివిధ అవతారాలు అన్ని ఎన్నిసార్లు, ఎన్ని చోట్ల, ఎన్ని విధాలుగా వచ్చారు. ఆచార్యుల రూపంలో, అంశ రూపంలో, కళాంశ రూపంలో ఆయన వచ్చారు కదా, ఈ పరిపూర్ణ అవతార రూపంలో. అవన్నీ కూడా అలలు, ఆ సందర్భంలో వచ్చినటువంటి అలలు. అయ్యా అయితే తస్మాన్నో నిష్కలత్వం సకల ఇది వచ్చే సత్వలాస్వేవ భూమన్. ఇలా ఇన్ని రూపాలతోటి, ఇన్ని విభూతులతోటి ఆయనే ప్రకాశిస్తూ ఉంటాడు. మరి నీ రూపం లేదంటావే అంటే ఎలా అయ్యా నిన్ను పట్టుకోవడం అంటే ఈ కనిపించే దేవతా స్వరూపాలు, ఈ గురుస్వరూపాలు ఇవన్నీ కూడా ఆయన రూపాలే, ఆయన విభూతులే. ఆ విభూతుల రూపంలో ఇలా వచ్చి ఆ ప్రపంచాన్ని, లోకాన్ని అన్నిటినీ కూడా రక్ష చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రూపంలో ఇలా సాకార రూపంలో మనం సాధన చేసిన, నిరాకార రూపం అందుకోగలిగి ఆ విధంగా సాధన చేసిన అది ఆ పరమాత్మ తత్వాన్ని చెందుతుంది.